అది 1601వ సంవత్సరం. ఒక చిన్న పాప కిటికీలో నుండి చూస్తూ ఎదురుగా ఉన్న శివాలయాన్ని కొందరు ధ్వంసం చేయడం గమనించింది. పక్కనే ఉన్న తండ్రి వైపు చూసింది. వాళ్ళు మొఘల్ సైనికులు తల్లి, వారిని మనం ఏం చేయలేం అంటూ తండ్రి దీనంగా సమాధానం ఇచ్చాడు. 1630లో తన ఇంటి ఆవరణలో కూర్చున్న ఆ అమ్మాయి తన ఇంటి పక్కన ఉన్న శ్రీరాముడి గుడిని కొందరు కూల్చేస్తూ ఉంటే ఎదురుగా ఉన్న భర్త వైపు చూసింది. మొఘల్ సైన్యం చేతిలో ఇదివరకే ఓడిపోయాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నా చూస్తూ ఉండడం తప్ప వాళ్ళని ఎదిరించలేం అంటూ భర్త కూడా బదులిచ్చాడు. 1647లో తన ఇంటికి వచ్చిన అతిథులతో మాట్లాడుతుంటే తన కొడుకు ఇష్టంగా కొలిచే భవానీదేవి ఆలయాన్ని కొందరు కూల్చేయడం గమనించింది. తన 16వ ఏళ్ల కొడుకు వైపు చూసింది ఆ తల్లి. ఆ కొడుకు వైపు చూసిన ఆ ఒక్క చూపుతో భారతదేశంలో మొఘలులు లేకుండా చేశాడు. అతడే ఛత్రపతి శివాజీ. ఆ తల్లి పేరే జీజాబాయి. జీజాబాయి చిన్నప్పటి నుంచే శివాజీకి స్వరాజ్యం అంటే ఏమిటో అర్థమయ్యేలా బోధించేది. ఆమె రాత్రిళ్ళు దీపం వెలిగించి రామాయణ, మహాభారత వీరుల గాథలు వినిపించేది. స్త్రీల ధర్మం కాపాడడం రాజధర్మం, ప్రజల ఆస్తి రక్షించడం నిజమైన వీరత్వం, స్వరాజ్యం అంటే మన ఆత్మగౌరవం అని బోధించేది. నాటిన ఆలోచనే ఈరోజు మనం చూస్తున్న భారతదేశం. మన దేశం ఇంకా సనాతన ధర్మాన్ని ఆస్వాదిస్తుంది అంటే జీజియాబాయి నేర్పిన పాఠాలు. సనాతన ధర్మం తన మూలాలను సజీవంగా ఉంచుకుంది అంటే అందులో జీజియాబాయి కృషి ఎంతో ఉంది. తల్లి మాటలు నరనరాన జీర్ణించుకొని ఆ మహాతల్లి చూపించిన బాటలోనే నడిచిన బోన్స్లే ఛత్రపతి శివాజీ అయ్యాడు. అందుకే జీజియాబాయి లాంటి గొప్ప తల్లి లేకుంటే మన దేశానికి ఛత్రపతి శివాజీ మహారాజ్ లాంటి యోధుడు ఉండేవాడు కాదు. జీజియాబాయి లాంటి రాజమాత లేకుంటే ఈరోజు మనం మాట్లాడుకుంటున్న గొప్ప పరాక్రమవంతుడు శంభాజీ మహారాజ్ గురించి మాట్లాడుకునే వాళ్ళమే కాదు. శంభాజీ మహారాజ్, శివాజీ మహారాజ్ జీవితాలకు ఎంత మాత్రము తీసిపోని స్ఫూర్తిని రగిలించే కథ జీజియాబాయిది. కొడుకుని వీరుణ్ణి చేసిన వీరమాత, మనవడిని ధీరుని చేసిన రాజమాత. తల్లి ఎలా ఉండాలనేది ఒక నిలువెత్తు నిదర్శనం. జీజియాబాయి గొప్ప మాతృమూర్తే కాదు, మరాఠా సామ్రాజ్యం మనుగడ కోసం ప్రణాళిక రచించినటువంటి రాజనీతిజ్ఞురాలు. హిందూ స్వరాజ్యం గురించి కలలు కన్న ధైర్యవంతురాలు. చిన్న వయసులోనే భర్త వదిలేశాడు. తండ్రి లఘుజీ జాదవ్ సహా కుటుంబ సభ్యులంతా ఉరికంబం ఎక్కారు. పెద్ద కొడుకు యుద్ధంలో మరణించాడు. నా అనుకున్న వాళ్ళు అందరూ జీజియాబాయికి దూరమయ్యారు. 8 మంది సంతానమైతే శివాజీ ఒక్కడే మిగిలాడు. మిగిలిన అందరూ చనిపోయారు. అందరిలాంటి మహిళ కాదు జీజాబాయి. ఆదిశక్తికి నిలువెత్తు రూపం. జీజాబాయికి అంతటి తెగువ, అంతటి ధైర్యం, గుండె నిండే నిబ్బరం ఎలా వచ్చాయి తెలియాలి అంటే ఆమె బాల్యం, వివాహ జీవితం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మహారాష్ట్రలోని బుల్దానా ప్రాంతంలో జనవరి 12న 1598న జన్మించింది. జీజాబాయికి చిన్నతనం నుండే ఆమెకు భక్తి ఎక్కువ. భవానీ మాతను పూజించేవారు. రామరాజ్యం కావాలని కోరుకునేవారు. రామాయణ, మహాభారత ఇతిహాసాలను అవపోసన పట్టారు. వాటి గురించి, ఇతిహాసాలలోని వీర గాథల గురించి శివాజీకి తెలియజేసేది. బాల్యంలోనే భారత వీరుల వీరత్వం అతనికి దేశభక్తిని పెంపొందింపజేసింది. ఆమె పెళ్లి కూడా అంత ఈజీగా జరగలేదు. అది కూడా ఓ చర్య లాంటిది అని చెప్పవచ్చు. జీజియాబాయి బాల్యంలో ఉండగా ఒకసారి హోలీ పండుగలో పాల్గొన్నప్పుడు ఒక బాలుడి మీద రంగు నీళ్లు చిమ్మింది. ఆ బాలుడు కూడా తిరిగి చల్లాడు. అది చూసిన జీజియాబాయి తండ్రి లఘుజీ వీరిద్దరు మంచి జంట అవుతారు అని సరదాగా అన్నారు. ఆ బాలుడే షహాజీ భోంస్లే. మలోజీ అనే ఒక చిన్న ఉద్యోగి కుమారుడు. అది తెలిసి మలోజీని లక్కోజీ అవమానించి పంపాడు. కానీ షహాజీ జీజాపూర్ సుల్తాను సైన్యంలో ఉన్నత ఉద్యోగి అయ్యాక ప్రతీకారం కోసం జీజాబాయిని వివాహం చేసుకోవడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశాడు. ఆఖరికి లఖూజీ పనిచేసే నిజాం చేత చెప్పించి వివాహం చేసుకున్నాడు. ఇక మొఘలుల రాకతో పరిస్థితులు మారిపోయాయి. ఒప్పందం ప్రకారం
షహాజీ కర్ణాటకకే పరిమితమైపోయాడు. వెంట పెద్ద కుమారుడు షంభాజీని తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక నిజాం మీద మొఘలుల దాడితో లఖోజీ విడిచిపెట్టుకుపోయాడు. షాజీ కర్ణాటకలో తూకాబాయ్ అనే మహిళను వివాహమాడి జీజియాబాయిని దాదాపుగా మరిచిపోయాడు. జీజియాబాయిని వదిలేసిన సమయానికి ఆమె 4 నెలల గర్భవతి. భర్తకు దూరమైన ఆమెకు సకల సౌకర్యాలు కల్పించారు. కానీ అవేవి ఆమె వద్దనుకుంది. గర్భవతి అయినా కూడా నేలపైనే పడుకునేది, కొండలెక్కేది, నిరంతరం ఆయుధాలు ధరించి ఉండేది. ఇలా చేస్తే కడుపులో బిడ్డకు కూడా ఈ లక్షణాలు వంటపట్టి ధైర్యంగా ధీరుడు అవుతాడు అని ఆమె బలంగా నమ్మింది. ఆ నమ్మకంతోటే మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డ శివాజీ అని పేరు పెట్టుకొని తనకు సకల విద్యలు నేర్పించేలా చర్యలు తీసుకుంది. రామాయణ, మహాభారతాలు, పురాణేతిహాసాలలో వీరగాథలు శివాజీకి చెబుతూ హిందూ స్వరాజ్య స్థాపనకు సిద్ధం చేసింది. యుద్ధ శిక్షణలో ఒక సైనికుడలానే కొడుకుని చూసింది. అలాగే పూణె పరిపాలనలో కూడా పాలుపంచుకునేది. దాదాజీ కొండదేవ్ సహకరించేవాడు. అతడే శివాజీకి యుద్ధ విద్యలు నేర్పిన గురువు. జీజియాబాయి గురువైన సమర్థ రామదాసు సహాయం కూడా ఈ విషయంలో ఉంది. తన కొడుకును జాతీయ ప్రయోజనాలకు సిద్ధం చేస్తూనే హిందూ స్వరాజ్యం కోసం కలలు కన్న ధైర్యవంతురాలు ఆమె. ఆ సమయంలోనే మొఘలుల ఆకృత్యాలు విపరీతంగా పెరిగిపోయాయి. అది గమనిస్తూనే ఉంది. వారు సాగిస్తున్న పైన ఎదురు తిరగాలని, లేదంటే హిందూ సామ్రాజ్య స్థాపన పడిపోతుందని కొడుకుకు హితబోధ చేసింది. అంతేకాదు జీజాబాయి యుద్ధ వ్యూహాలు కూడా అపారం అని చెప్పాలి. అందరూ చెబుతుంటారు శివాజీ గొరిల్లా యుద్ధ పద్ధతుల్లో ఎన్నో యుద్ధాలు చేసి విజయాలు సాధించారు అని. శివాజీ మహారాజ్కి గొరిల్లా యుద్ధ పద్ధతులు నేర్పిందే జీజాబాయి. దానికి తన నేర్పరితనాన్ని, తెలివితేటలను జోడించి ఆ యుద్ధాలలో తిరుగులేని నాయకుడిగా గెలిచాడు. గొరిల్లా యుద్ధ విద్యను ఉపయోగించి అఫ్జల్ ఖాన్ అపార సైన్యాన్ని శివాజీ మహారాజ్ ఓడించగలిగాడు. తన పెద్ద కుమారుడు శంభాజీని ఈ అఫ్జల్ ఖాన్ చంపాడు. తన అన్నకు చావుకు కారణమైన అఫ్జల్ ఖాన్ని అతి దారుణంగా గొరిల్లా యుద్ధ పద్ధతులతో చంపేశాడు శివాజీ. శివాజీ దొరంగాడ్ కోటను గెలిచినప్పుడు ఆమె సంబరాలు జరిపించారు. కుమారుడు ఒక్కొక్క విజయాన్ని సాధించినప్పుడు ఆమె సంబరపడిపోయారు. తమ ఉనికి ఉండాలంటే నన్ను ఎదిరించాలంటే కోటలు చేజిక్కించుకోవాలని శివాజీకి చెప్పింది. ఆమె తన కొడుకు కోటలను జయించాలని, తన కొడుకు మహారాజుగా పట్టాభిషిక్తుడైతే చూడాలని ఎన్నో కలలు కంది. ఒకానొక సమయంలో కొడుకులో స్థైర్యాన్ని నింపడానికి నువ్వు నన్ను అమ్మా అని పిలవడం మానేయమని చెప్పింది. మీరు గాజులు ధరించి ఇంట్లో కూర్చోండి. నేనే స్వయంగా సైన్యంతో సింహగఢ్ కోటపై దాడి చేసి విదేశీ జెండాను విసిరి పారేస్తాను అని శివాజీని ఉద్దేశించి చెప్పింది. ఆమె అలా మాట్లాడడానికి ఒక కారణం ఉంది. సింహగఢ్ కోట పైన యుద్ధానికి వెళ్ళమని శివాజీని అడిగినప్పుడు సంశయిస్తుంటే తనలో స్ఫూర్తిని నింపడానికి ఇలా మాట్లాడాల్సి వచ్చింది. దీంతో తన తల్లి మాటలను గౌరవించడం కోసం శివాజీ సింహగఢ్ కోటను గెలుచుకోవడం కోసం అన్నిటిని పణంగా పెట్టాడు. ఈ పోరాటంలో తన ప్రియమైన తానాజీని కూడా కోల్పోయాడు. కానీ చివరికి విజయం సాధించాడు. హిందూ సమాజ స్థాపన కోసం తపించిన జీజాబాయి పరమత సహనాన్ని కూడా పాటించారు. ఇతర మతాలను శివాజీ గౌరవించడం తన తల్లి శిక్షణ నుండే వచ్చింది. ఇక మొఘలుల చేతిలో దెబ్బతిన్న ఎన్నో ఆలయాలను ఆమె తిరిగి పునర్నిర్మించారు. కసాబా గణపతి దేవుని ఆలయం, జోగేశ్వర్, కేవేశ్వర్ వంటి చాలా ఆలయాలను కూడా ఆమె బాగు చేయించారు. పశ్చిమ కనుమలలో పేరు పొందిన రాయగఢ్ కోటను జయించిన శివాజీ 1674వ సంవత్సరం జూన్ నెలలో పట్టాభిషిక్తుడయ్యాడు. అప్పుడు తన తల్లి కళ్ళల్లో ఆనందాన్ని చూసిన శివాజీ మహారాజ్ మురిసిపోయాడు. అయితే అటు తల్లికి ఇటు కొడుకుకు ఆ సంతోషం ఎక్కువ కాలం నిలవలేదు. శివాజీ పట్టాభిషేకమైన 12వ రోజునే జూన్ 17, 1674న జీజాబాయి కన్ను మూసింది. తను కోరుకున్న స్వతంత్ర హిందూ మరాఠా రాజ్యంలోనే రాయగఢ్ కోటలో పచారిలోనే ఆమె మరణించింది. 500 ఏళ్ల క్రితమే ఒక భారతీయ మహిళ తమ కుటుంబ సభ్యులను భర్తకు దూరంగా ఉన్న నిజాన్ని దిగమింగుకొని ఉన్న కొడుకుని వీరుడిలా తీర్చిదిద్దింది. అంతేకాకుండా మనవడి బాధ్యతను కూడా తీసుకుంది.
తన కొడుకు యుద్ధాలు చేస్తున్నప్పుడు తల్లి లేని మనవడిని చూసి చెలించిపోయింది. శంభాజీకి 2 సంవత్సరాల వయసులోనే తల్లి చనిపోయింది. అప్పటి నుండి నాన్నమ్మ వద్దనే పెరిగాడు. కొడుకును ఎలాంటి స్ఫూర్తితో అయితే పెంచిందో మనవడిని కూడా అంతే స్ఫూర్తిగా తీర్చిదిద్దింది జీజియాబాయి. 500 ఏళ్ల క్రితం అన్నీ కోల్పోయిన ఒక మహిళ దేశానికి ఇద్దరు పోరాట యోధులను ఇచ్చింది. అంటే అది మాటలు కాదు. ఈరోజు సనాతన ధర్మం 4 కాళ్ళ మీద సగర్వంగా నిలబడింది అంటే జీజియాబాయి లాంటి ఎందరో వీర మహిళల పాత్ర ఉంది. హిందూ సమాజాన్ని మొఘలుల దురాఘాతాల నుండి రక్షించుకోవాలంటే ఎదురు తిరగడమే మార్గమని ఇద్దరు రాజులను తీర్చిదిద్దింది. వారికి యుద్ధ విద్యలు నేర్పించి, హైందవ గ్రంథాలు నేర్పించి, మత సహనాన్ని అవలంబించమని కూడా నూరిపోసింది. భారతదేశ సనాతన ధర్మం ఊపిరి ఉన్నంత వరకు చరిత్రలో నిలిచే ఉంటుంది జీజియాబాయి. ఆమెను స్ఫూర్తిగా తీసుకునే భారతదేశం నారీ శక్తి బహుమతులను కూడా ఇస్తుంది.